వైసీపీ ఫిబ్రవరి 5వ తారీఖు చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమం చేసే అర్హత వైసీపీకి లేదని టీఎన్ఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షులు మహేష్ యాదవ్ అన్నారు. ఫిబ్రవరి 5న వైసీపీ చేపట్టే ఫీజు పోరు కార్యక్రమం పోస్టర్ను వైసీపీ దొంగల ముఠా అంటూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ఒక పోస్టర్ను ఏలూరులో విడుదల చేశారు. ప్రజలను భిక్షగాళ్లతో పోలుస్తున్న వైసీపీ నేతలకు అసలు నాయకులుగా కొనసాగే అర్హత లేదన్నారు. గతంలో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ని విద్యా దీవెనగా మార్చి తామేదో కొత్తగా ఈ పథకాన్ని సృష్టించినట్లు జగన్ రెడ్డి ప్రచారం చేసుకున్నారని విమర్శించారు. 5 ఏళ్లకు ఏడాదికి 4 విడతలు ఎగ్గొట్టి కేవలం ఫీజులకే 4,271 కోట్ల బకాయిలు పెట్టిన నువ్వు కాదా అంటూ జగన్ ను ప్రశ్నించారు. ముందర మీరు ఏవైతే 2024 మీరు దిగే నాటికి ఏవైతే ఎన్నైతే బిల్లులు ఉన్నాయో ఆ బిల్లులన్నీ కూడా ఎంతోనే చెప్పి మరి మీరు ఫీజు పోరుకి వెళ్ళాలని చెప్పి నేను వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నా. ఎందుకంటే మరి ఆనాడు మరి మొన్న మాట్లాడుతూ మరి జోగి రమేష్ గారు అంటున్నారు, ఎవరైతే మరి ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా చదువుకున్నారో వాళ్ళందరికీ ఏదో భిక్ష అని చెప్పి అంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు భిక్ష అని, ఉద్యోగాలు కానివ్వండి, వాళ్ళు చదువుకున్నది కానివ్వండి. ఏంటి భిక్ష? వాళ్ళు ఏమన్నా భిక్షాటన చేసుకుంటున్నారా? వాళ్ళు ఏమన్నా ఇది అవుతున్నారా? వాళ్ళు కష్టపడి చదువుకుని వాళ్ళు ఉద్యోగాలు తెచ్చుకుంటే మీరేసిన భిక్ష ఏముందని చెప్పి నేను వైసీపీ నాయకులను అడుగుతున్నాను. అలాగే మరి ఏవైతే మరి కొత్తగా ఈయనే విద్యా దీవెన అని చెప్పి ఈయనే ప్రస్తుతం ఈ 2019లోనే విద్యా దీవెన అని చెప్పి విద్యార్థులకి ఈయనే స్కాలర్షిప్లు ఇస్తున్నట్టు పెద్ద కలరింగ్ ఇచ్చి ఫోటోలకి పేపర్లకి మరి పరిమితం అయ్యారు. ఎందుకంటే మరి ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పి గతంలో కూడా మరి ఆ పథకం ఉంది, కానీ ఆ పథకాన్ని పేరు మార్చి విద్యా దీవెన అని చెప్పి వసతి దీవెన అని చెప్పి మరి పిల్లలందరినీ కూడా మరి తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు వేస్తా అని చెప్పి